उपादिक्षद्दाक्ष्यं तव चरणनामा गुरुरसौ मराळानां शङ्के मसृणगतिलालित्य शरणौ अतस्ते निस्तन्द्रं नियतममुना सख्यपदवीं प्रपन्नं पाद्धोजं प्रतिदधति कामाक्षि कुतुकम्। కామాక్షి, నీ చరణమనే ఈ గురువుగారు హంసలకు స్నిగ్ధమైన రసంలో ముందుకు సాగే లలిత పద్ధతిలో సామర్థ్యత కలుగునట్లు నడకలు ఉపదేశించారేమో. అందువలనే భయ సంకోచాలు లేకుండా విధిపూర్వకంగా సంతోషంతో ఆసక్తితో పద్మంతో స్నేహాన్ని నెరపటానికి అవి పూనుకుంటున్నాయి. అమ్మవారి చరణములయందు గురుత్వము చెప్పబడుటచే హంస శిష్యత్వము సమర్పించుచున్నది. నడకను నేర్చుకొనుటకు హంసలు అమ్మవారిని ఆశ్రయించి ఎట్లు నడిచినా బాగుండునో ఆ నేర్పు ఆమె పాదము గురువై వాని ఉపదేశమును అందించి భావించుచున్నాయని చెప్పుడుచే హంసలు అమ్మవారి పాదముతో సఖ్యము చేయు కమలమును గూర్చి కుతూహల పడుట చేత వానికి అమ్మవారి పాదము గురువై నడకలో సామర్థ్యము ఉపదేశించినదని భావించుచున్నాము.